ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళ సూత్రాలు, ప్రజల సంపద గల్లంతవుతాయని నిరుడు లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రచారం చేశారని, ఇప్పుడు ఆయన హయాంలోనే ఆడవాళ్ల మంగళ సూత్రాలు, నగలను తాకట్టు పెట్టే దుస్థితి దాపురించిందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 2019-2024 మధ్య కాలంలో 4 కోట్ల మంది మహిళలు బంగారం కుదువ పెట్టి 4.7 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారని ఆయన వివరించారు. బంగారంపై రుణాలు ఒక్క సంవత్సరంలోనే 71.3% పెరిగినట్లు ఈ ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ తెలిపిందన్నారు. మోదీజీ మొదట పెద్ద నోట్లను రద్దు చేసి స్త్రీధనాన్ని మాయం చేశారని, ఇప్పుడు ధరలు పెరిగి పొదుపు తరిగి నగలు కుదువ పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఖర్గే అన్నారు. దేశంలో 76% మంది రుణంపైనే ద్విచక్ర వాహనాలు కొట్టారని, ఆర్థిక స్థితి దెబ్బతినడంతో వారు ఆ రుణాలను తిరిగి తీర్చలేకపోతున్నారని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ద్విచక్ర వాహన అమ్మకాలు 6% పడిపోయాయి. వాహన యజమానులు రుణాలను ఎగవేస్తుండటంతో 2019 తర్వాత తొలిసారి వాహన రుణాలు తగ్గిపోయాయని ఖర్గే చెప్పారు.